వేదాంతం అలాగే ఉంటుంది. మరి నేను భాగవతం చెప్పినట్టో రామాయణం చెప్పినట్టో ఉండదు. వేదాంతం అలాగే ఉంటుంది. భగవద్గీత అంటే రుచి ఎప్పుడు అడిగేది ఎవరు అంటే మనస్సు ఒక్కటే, బుద్ధి కాదు. మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోవాల్సి ఉంటుంది ఆ విషయాన్ని. అందుకే అది సంకల్ప వికల్ప సంఘాతము. ఈ సీసా ఇక్కడ పెట్టారనుకోండి, ఇవి ఎలా ఉంటాయో కాసి నోట్లో పోసుకుంటే ఎలా ఉంటుందంటావు అంటుంది. ఎందుకనంటే అది సంకల్ప వికల్ప సంఘాతం. అది ఎప్పుడు ఏదో ఆలోచిస్తుంది. అందుకే అది ఉన్నంతసేపు దుఃఖమే. అది ఉందంటే దుఃఖం. ఎందుకో తెలుసా అండి? సంకల్పం అన్నా చేస్తుంది, వికల్పం అన్నా చేస్తుంది. రెండిటి యందు దుఃఖం ఉంటుంది. సుఖరూపం ఉంటుంది కదండి అని మీరు నన్ను అనొచ్చు. సుఖము దుఃఖము యొక్క భాష. అది వెంటనే దుఃఖాన్ని తీసుకొచ్చేస్తుంది. ఎందుకో తెలుసా అండి? నేను చాలా ప్రీతి చెందేటటువంటి వస్తువు నా దగ్గర ఉంటే నాకు సుఖం అండి. ఇప్పుడు అదేదో తిరుగుతోంది, నాకు చాలా సుఖంగా ఉంది. ఇది తిరుగుతోంది, నాకు చాలా సుఖంగా ఉంది. అది ఆగిపోయింది, ఏమవుతుంది? దుఃఖం వచ్చేసింది అంతే. సుఖమునందు దుఃఖము ఇమిడి ఉంటుంది, దుఃఖమునందు సుఖము ఇమిడి ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ తిరిగింది అనుకోండి. నిర్వాణాయ తరుచ్ఛాయ తప్తస్య విశేషత అని సంస్కృతంలో సూక్తి. ఎండలోంచి వచ్చి చెట్టు కిందకి వెళ్ళాడు అనుకోండి, అబ్బా ఎంత హాయిగా ఉందండి అంటే. ఆకలేసిన తర్వాత అన్నం తిన్నాడు అనుకోండి, అబ్బా ఎంత హాయిగా ఉందండి అంటే. నా ఉపన్యాసం అయిపోయిన తర్వాత మీరు అమ్మాయి ఎంత హాయిగా ఉందండి అంటారు కదా. కాబట్టి దుఃఖము తర్వాత సుఖం ఉంటుంది, సుఖం తర్వాత దుఃఖం ఉంటుంది. ఇవి రెండూ మనసు యొక్క లక్షణాలే. ఇది సంకల్ప వికల్ప సంఘాతము. దీని అసాధ్యం, దీని శక్తి అంతా ఎక్కడదో తెలుసా అండి? అది ఊపిరి మీద ఆధారపడిపోతుంది. దాని శక్తి అంతా ఊపిరే. చిత్రం ఏమిటంటే, ఏమండి నా రెటీనా చూపించండి అని మీరు అడిగారు అనుకోండి, కంటి లోపల ఎక్కడో వెనకాతల ఉన్న రెటీనాని నేను ఒక యంత్రం ముందు కూర్చుంటే డాక్టర్ చూపించచ్చు స్క్రీన్ మీద, ఇదిగో మీ రెటీనా అని చూపిస్తాడు. నా గుండె చూపించండి అని అడిగాను అనుకోండి, నేను ఒక ప్రత్యేకమైన స్కానర్ దగ్గర కూర్చుంటే ఇదిగో మీ గుండె కోటేశ్వరారని చూపిస్తారు. నాకు ఒకప్పుడు కంఠం పాడైంది. అంటే కంఠం పాడడం అంటే ఎక్కడికో వెళ్ళి తినకూడని పదార్థం తినేసాను. నాకేం తెలుసు వాళ్ళు అటువంటి నూనెతో పెడతారు అన్నమని. వాళ్ళు పెట్టకూడని నూనెతో నాకు అన్నం పెట్టారు వంట చేసి పెడితే నా కంఠం పోయింది. నా కంఠం పోతే నేను డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను. వెడితే ఆయన నన్ను ఒక యంత్రం ముందు కూర్చోబెట్టి ఒకసారి మీ కంఠం చూసుకోండి అన్నారు. ఎదురుగుండా నా కంఠం కనబడింది. ఎర్రటి మాంసపు ముద్ద మీద పూర్తిగా తొరకలు, పెరుగు మీద పాల మీద తొరకలు పడితే ఎలా ఉంటాయో అలా పట్టేసింది తొరకలాగా. ఇది మీకు కనపడుతున్నది. ఈ తొరక ఎక్కడి వరకు పట్టిందో తెలుసా? ఇక్కడి నుంచి ఇక్కడి వరకు తొరక కట్టింది. ఈ తొరకంతా ఏమిటో తెలుసా? మీరు తినకూడనటువంటి నూనెతో, అత్యంత చవకబారు నూనెతో మీకు అన్నం పెట్టారు వారం రోజులు మీరు ఉపన్యాసాలకు వెళ్ళినప్పుడు. ఆ నూనె ఏమైపోయిందంటే ఇక్కడికి వచ్చి తొరక కట్టేసి వాయువుని వాక్కుగా మారనివ్వట్లేదు, మారనివ్వకుండా అడ్డేస్తోంది. ఇప్పుడు ఇదంతా కూడా పోవాలి. ఇది పోవడానికి ఔషధులు ఇస్తున్నాను, అవి తింటే ఈ తొరకంతా కరిగిపోతుంది. కరిగిపోయాక మీ కంఠం మీకు వస్తుందన్నాడు ఆయన. నా కంఠం నేను చూసుకున్నానా లేదా? నా శబ్దపేటికతో సహా ఆ రోజు నేను చూసుకున్నాను. నా మనస్సుని చూపించండి అని నేను ఏ డాక్టర్నన్నా అడిగాను అనుకోండి, చూపిస్తారా? ఎవ్వరూ చూపించలేరు. ఎందుకో తెలుసా అండి? మనస్సు మీ చేత చూడబడేది కాదు, కానీ అదే మిమ్మల్ని నడిపిస్తూ ఉంటుంది. దానికి వచ్చిన లక్షణం ఏమిటంటే అది సంకల్ప వికల్ప సంఘాతం. అది అస్తమానం ఏదో ఒక ప్రతిపాదన పట్టుకొస్తుంది. అది ఖాళీగా ఉండు, వద్దు అల్లరి చేయకు, గొడవ చేయి, కూర్చో, ఏం చెప్పకు, అలా ఉండు అని మీరు అన్నారనుకోండి, వెంటనే అలాగే అని మళ్ళీ వెంటనే అలా ఉండమన్నావు కదా చూసావా, పూర్వం కూడా ఒక ఆయన ఇలాగే అనేవాడు అని మళ్ళీ ఏదో మొదలెడుతుంది. అసలు మీరు మనస్సుని ప్రశాంతంగా ఉంచడం అన్నది సాధ్యము కానీ కాదు. ఇది ఎప్పుడైతే సాధ్యం కాదో మీరు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. దానికి స్వాతంత్ర్యం అలవాటు అవ్వడం అన్నది ఎప్పటి నుంచి వచ్చిందో తెలుసా అండి? ఇప్పటిది కాదు ఆ స్వాతంత్ర్యం, కొన్ని కోట్ల జన్మల క్రితం నుంచి మీరు అలవాటు చేశారని ఇష్టం వచ్చినట్టు తిరిగని. వెనకటికి ఒక ఆయన కొడుకు ఎవరో ఒక అమ్మాయిని ప్రేమించానని చెప్పాడు. ఏం చెప్పాలి బుద్ధున్న తండ్రి అయితే? తప్పురా, తండ్రిరా నిర్ణయించాలి, నువ్వు ప్రేమించడం ఏమిటిరా, తప్పు, అలా చేయకూడదని చెప్పాలి. ఒరే, ప్రేమించిన అమ్మాయి చుట్టూ తిరగడానికి ఓ మోటార్ సైకిల్ ఉంటే బాగుంటుందిరానో మోటార్ సైకిల్ కొనిపెట్టాడు.
కొనిపెట్టిన తర్వాత వాడు ఆ అమ్మాయిని ప్రేమించాడు, పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు ఆయన వేరు కారణాలకు ఏడుస్తున్నాడు. ఏమిటి ఉపయోగం? నిన్ను మోటార్ సైకిల్ కొనిపెట్టమని ఎవరు చెప్పారు? స్వేచ్ఛా స్వాతంత్రం ఇచ్చావు, ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్నావు. అలా స్వేచ్ఛ ఇచ్చేసాం మనసుకి మనం. దాన్ని మన అదుపులో ఉంచుకోవడం అంటే బుద్ధి దాన్ని అదుపులో పెట్టడం కలిగినటువంటి శక్తి నుంచి అది తప్పుకుంది. అది సర్వస్వతంత్రం అయిపోయి దాని పని ఏమిటంటే బుద్ధి చెప్పాక మనం చేద్దామనడం దానికి అలవాట్లేదు. నేను చెప్తూనే ఉంటాను, ఒక్కొక్కసారి బుద్ధిని వంచేస్తాను అని అది ఏం చేస్తుందంటే చెబుతూనే ఉంటుంది. వద్దు, తప్పు, అలా చేయకూడదు అంటుంది బుద్ధి. అలా అంటారు కానండి, ఏం పర్వాలేదా, అలా అక్కడ చూడండి వాళ్ళు చేయలేదా, ఇలా వీళ్ళు చేయలేదా, ఏమిటి తప్పు? లోకంలో చాలామంది ఉన్నారు తెలుసా అండి, ఇది తప్పని తెలిసి చేస్తుంటారు. నాకు మొన్ననే రైల్లో ఒక ఆవిడ కనబడ్డారు. నేను నెల్లూరు నుంచి వస్తుంటే ఆవిడ నాతో అన్నారు, నేను వెళ్ళిన శివాలయాల్లో కల్లా అర్చకులు ఎప్పుడైనా పక్కకి వెళ్ళగానే లోపలికి వెళ్ళి శివలింగాన్ని కౌగిలించుకుంటానన్నారు. ఎందుకు అలాగని అడిగాను నేను. అడిగితే ఆవిడ అన్నారు, నేను అలా చేయకుండా ఉండలేను అన్నారు నాతో. అలా చేయకుండా ఉండలేను అన్నప్పుడు చేయకుండా ఉండాలి, అలా చేయకూడదని మీకు తెలియదా అన్నాను. అంటే చేయకూడదని నాకు తెలుసు అన్నారు. అందుకే నేను రమణాశ్రమానికి వెళ్ళినప్పుడు నన్ను అందరూ ఎన్ని శివలింగాలు పాడు చేసావని అడుగుతుంటారు అన్నారు ఆవిడ. అంటే అలా శివాలయంలోకి వెళ్ళి ఒక ఆడది శివలింగాన్ని కౌగిలించుకోవడం అనేటటువంటిది ధర్మ విరుద్ధమని, అలా చెయ్యకూడదని, దాన్ని శాస్త్రం అంగీకరించదని, శాస్త్రము ప్రమాణం తప్ప మన బుద్ధులు ప్రమాణాలు కావని, ప్రమాణం చెప్పవలసిన శాస్త్రమే తప్ప నేను కాదని ఆవిడికి తెలుసు. శ్రీశైలం లింగాన్ని కౌగిలించుకో, ఎందుకంటే అది సాక్షాత్తుగా ధూళి దర్శనాన్ని అనుమతించిన లింగం. అనుమతించని లింగాలన్నీ వెళ్ళి కౌగిలించుకోవడం ఏమిటి అంటే, నేను ఏదో కారణం మీద అర్చకుడు కాస్త పక్కకి వెళ్ళే వరకు అక్కడే ఉండి ఆయన అలా వెళ్ళగానే లోపలికి వెళ్ళి కౌగిలించుకుంటానండి అన్నారు. ఆవిడేమీ పనికిమాలిన వ్యక్తి కాదు, చాలా భక్తురాలు. అసలు ఆవిడికి కొన్నాళ్ళు పోయాక PhD ఇస్తారేమో అని నాకు అనుమానం. ఆవిడంత గొప్ప పని ఒకటి చేస్తున్నారు ఈ మధ్యకాలంలో. మరి ఆవిడ అలా చేయడం ఏమిటి అలాగా? అంటే మనసు యొక్క బలహీనతని ఆవిడ దాటలేకపోతోంది. అలా పట్టుకోకూడదు శివలింగాన్ని అని తెలుసున్నా ఆవిడ మనసు అదే చెప్తుంటుంది, పట్టుకో 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 అని చెప్తుంటుంది. బుద్ధి పట్టుకోకూడదు పట్టుకోకూడదు అని చెప్తూ ఉంటుంది, కానీ బుద్ధిని నిర్ణయం చెయ్యనివ్వదు, బలహీనం చేసి మనసు బలవత్తరం అవుతుంటుంది. ఈ అవడంలో దానికి వచ్చిన లక్షణం ఏమిటో తెలుసా అండి? అది ప్రాణం మీద ఆధారపడుతుంది. మీ ప్రాణము ఊపిరి మీద ఆధారపడుతుంది. ఊపిరి ఆయుర్దాయం ఉన్నంతకాలం ఉంటుంది. ఆయుర్దాయం ఎంతకాలం ఉంటుంది? ఈశ్వరుడి శాసనం అయ్యే వరకు ఉంటుంది. ఈశ్వరుడు శాసనం ఎంతవరకు ఉండాలని చేస్తాడు? ప్రారంధం అయిపోయే వరకు ఉండమని చేస్తాడు. నువ్వు ఇన్ని పనులు చేయాలని ఉంటుంది ఈశ్వర శాసనంలో. అవి అయిపోయాయి అనుకోండి, వయసుతో సంబంధం ఉండదు, తీసేస్తాడు ఈశ్వరుడు. అయిపోయింది, వచ్చేయి అంటాడు. కాబట్టి ఆయన ఇచ్చిన ఆయుర్దాయంలో నువ్వు చేసేయాలంతే, ప్రారంధ కర్మలు అనుభవిస్తూ ఉండాలి. ఇప్పుడు ఈ మనసు ఏం చేస్తుందంటే, ఇది ఊపిరి మీద ఆధారపడుతుంది కాబట్టి చిట్ట చివరి ఊపిరి వరకు అది ఉంటుంది. మీరు ఇది బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. అది ఏం చేస్తుందంటే, ఊపిరి బాగా తీయగలిగిన నాళ్ళు దాని పని ఏం చేస్తుందంటే రుచి అడుగుతూ ఉంటుంది. రుచి అంటే సంస్కృతంలో వేదాంతమునందు రుచి అంటే నాలుకతో తినే రుచి కాదు, అనుభవమును అడుగుతుంది. అది ఎలా ఉంటుందంటావు అంటాం. సరే, దాన్ని అనుభవించాడు అనుకోండి. దాన్ని అనుభవించాడు అన్న మాటని మీరు శాస్త్ర ప్రమాణంతో ఆదరించవలసి ఉంటుంది. దాన్ని అనుభవించాడు అంటే నా ఉద్దేశంలో ఏంటంటే ఏదో పులిహార తినాలనుంది, పులిహారని తిన్నాడు అని. అంతకన్నా హేయమైన మాట నేను మాట్లాడటం లేదు అని మీరు గుర్తించవలసి ఉంటుంది. ఏవి ఆ పరిధిలోకి వచ్చినా నేను అలా ప్రయోగించట్లేదు. పులిహార తినేశాడు, రుచి అది ఏం చేస్తుందో తెలుసా అంటే, నాలుక ఇది ఇలా ఉంటుంది పులిహార అనగానే వాసన రికార్డ్ చేస్తుంది. ఇది మనసుకున్నటువంటి బలవత్తరమైన శక్తి. అందుకే మనసులో కొన్ని భాగములు పడుకుంటాయి. ఎప్పుడు మనసు అంతా లేచి ఉండదు అని చెప్తారు మనస్తత్వ శాస్త్రవేత్తలు. శంకరాచార్యుల వారి కన్నా మనస్తత్వ శాస్త్రవేత్తలు అసలు. అది ఏం చేస్తుందంటే రికార్డ్ చేస్తూ ఉంటుంది. అందుకే చూడండి, మామిడి పండు అన్నాను అనుకోండి అది ఎలా ఉంటుందో, కొత్తపల్లి కొబ్బరి అన్నాను అనుకోండి అది ఎలా ఉంటుందో, దాని తొక్క పలచగా ఉంటుంది, దాన్ని ఇలా ముట్టుకుంటే కన్నం పడుతుంది, దాని రసం తీయగా ఉంటుంది, అన్నీ చెప్తుంది. రుచి, వాసన అది గుర్తెట్టుకుని ఏమంటుందంటే, ఇంకొక నెల పోయింది అనుకోండి
అవసరమైతే ప్రావిడెంట్ ఫండ్ లోన్ అన్నా పెడదాం, కానీ 4 పరకలు కొత్తపల్లి మామిడి పండు తెచ్చుకుందాం, కొత్తపల్లి కొబ్బరి అంటుంది. రుచి వాసన, రుచి వాసన ఈ మనసు ఏం చేస్తుందంటే బాగా పెట్టుకుంటూ ఉంటుంది. ఇందులో అలా తిరుగుతూ ఉంటుంది ఎప్పుడు. ఈ తిరగడం ఏం చేస్తుందంటే బలపడుతుంది కొన్నిటి ఎందు, బాగాను సెటిల్ అయ్యిందంటారు చూసారా. షుగర్ వచ్చిన వాళ్ళకి కొత్తల్లో మీరు ఇంకా సెటిల్డ్ డయాబెటీసా అంటారు. వచ్చి ఇవాళ వస్తుంది, రేపు తగ్గిపోతుంది, 4 రౌండ్లు వాకింగ్ చేస్తే. కొన్నాళ్ళు పోయిన తర్వాత ఏం చేస్తుందంటే 2 రౌండ్లు వాకింగ్ చేసినా 3 రౌండ్లు వాకింగ్ చేసినా ఆ భోజనమే చేస్తే మాత్రం రీడింగ్ కనబడుతూనే ఉంటుంది. అంటే సెటిల్ అయింది డయాబెటీస్ అంటారు. ప్యాంక్రియాస్ ఊస్ చేయడం మానేసింది అనమాట ఇన్సులిన్ని. అలా సెటిల్ అవుతుంది మనస్సు. ఒకదాని మీద బాగా వ్యామోహాన్ని పెట్టుకుంటుంది, దాన్నే తిప్పుతుంది, దాన్నే రుచి వాసన, రుచి వాసన, రుచి వాసన. ఇది ఎంత తొందరగా అడుగుతుందో తెలుసా అండి. అసలు ఒక స్థితిలో తన కంటి ముందు కనపడకపోయినా, తన నాలుక మీద ఉండకపోయినా తాను ఊరుకోలేదు, అలా అయిపోతుంది. నేను హేయమైన ప్రయోగం చేశానని మీరు అనుకోవద్దు. కొంతమంది చూడండి, కాఫీ తాగడం కన్నా టీ తాగడం కన్నా ఆ రెండే దోషభూయిష్టం. ఆ రెండిటికన్నా కూడా మద్యాన్ని సేవించడంలో వాళ్ళు అది లేకపోతే ఇక బ్రతకలేనన్నట్టే ఉంటారు. ఇది అది రుచి ఎందు బాగా నిలబడిపోయింది. నిలబడిపోయి నువ్వు ఇది తాగితే చచ్చిపోతావురా అని డాక్టర్ గారు చెప్పినా సరే చచ్చిపోయినా పర్వాలేదు కొంచెం తాగుతానంట. అంటే అంత వాసనా బలం కింద పట్టుకుంటుంది. ఇప్పుడు దీన్ని వ్యామోహం కింద మారుస్తుంది. మార్చి దానికి ఉన్న తమాషా ఏమిటంటే అది ఆఖరి ఊపిరి ఉన్నంతసేపు ఉంటుంది కదండి. ఆఖరి ఊపిరి ఆగిపోతోంది దానికి తెలుస్తుంది. ఆఖరి ఊపిరి ఆగిపోతోందని తెలియగానే 5 జ్ఞానేంద్రియములలో ఉన్న శక్తుల్ని ఉపసంహారం చేస్తుంది మనస్సు. మనస్సుకొక్కదానికే ఆ శక్తి ఉంది, దానికి ఉపసంహార ప్రక్రియ తెలుసు. అందుకే మీకు నిద్ర ఎందది ఏం చేస్తుందంటే జ్ఞానేంద్రియములలో ఉన్న శక్తుల్ని ఉపసంహారం చేసి తనలోకి తీసుకుంటుంది. కన్ను కొంచెం తెరిచి ఉంటుంది, కానీ మీరు ఆయన కంటెదురుగుండా తీసుకెళ్ళి ఓ పువ్వు పెట్టారనుకోండి, ఆయన ఏం చూడడం. కంటిలో చూడగలిగిన శక్తిని మనసు లాగేసుకుంటుంది తనలోకి. చెవి పక్కకెళ్ళేదో మాట్లాడారనుకోండి, ఆయనకి వినపడదు, చెవి వింటుంది. ఎందుకంటే ఒక శబ్ద ప్రకంపన వస్తే దీనిలో ఉన్నటువంటి కర్ణభేరి కదులుతుంది. కర్ణభేరి కదిలితే చెవికి వినపడుతుంది ఆ మాట. కాబట్టి చెవి వింది, కానీ ఆ మాటని మనసు పుచ్చుకోదు. ఎందుకంటే వినగలిగిన శక్తిని లాగేసి తనలో పెట్టేసుకుంటుంది. చర్మం మీరు ఇలా ముట్టుకున్నారనుకోండి తెలియదు, స్పర్శేంద్రియ శక్తిని లాగి తనలో పెట్టుకుంటుంది. పెట్టుకుని కాసేపు ఏం చేస్తుందంటే ఈ 5 తన ఎందుంచుకుని తాను ఒక తమాషా చేస్తుంది కాసేపు. అందుకే సృష్టి స్వప్నావస్థతో పోలుస్తుంది వేదాంతం. స్వప్నావస్థ సృష్టికి ప్రతీక. అది ఏం చేస్తుందంటే తనకి ఏది ఇష్టమో దాన్ని చూపిస్తుంది. ఈ కంటి శక్తి తనలో పెట్టుకుంది కదూ. ఇప్పుడు ఆ శక్తిని తనలో పెట్టుకుని మీరు ఎప్పటి నుంచో చూద్దామనుకుంటున్న కాశీ పట్టణాన్ని తనకి చూపిస్తుంది. విచిత్రం ఏమిటో తెలుసా అండి, తను చూడంది చూపిస్తుంది. తను చూడంది కూడా ఊహతో చూపిస్తుంది. ఎలా చూపిస్తుందో తెలుసా తమాషా. ఒక్కొక్కసారి ఏదో నేను ఇక్కడ ఉపన్యాసాలు అయిపోయిన తర్వాత ఇంకో ఊరు ఉపన్యాసాలకు వెళ్ళవలసి ఉందనుకోండి, నేను రాత్రి పడుకుని నిద్రపోయే ముందు నేను అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు గోపాలకృష్ణ గారికి కలిపి వాళ్ళు ఒక గది ఇస్తారా, నాకు గోపాలకృష్ణ గారికి 2 గదులు ఇస్తారా? ఒకవేళ ఒకే గది ఇస్తే గోపాలకృష్ణ గారు చాలా ఇబ్బంది పడిపోతారే. నేను పడుకున్న మంచం మీద ఆయన పడుకోరు, నేను కూర్చుంటే నాతో సమానంగా కుర్చీలో కూర్చోరు, నేను ఏదైనా తింటుంటే ఆయన తినరు, నేను తింటే తప్ప తినరు, ఆయన చాలా ఇబ్బంది పడిపోరు పాపం. వేరే గది ఉంటే ఆయనకి ఇబ్బంది ఉండదు, పడుకోవాలనుకుంటే కాసేపు పడుకుంటారు. వీళ్ళు 2 గదులు ఇస్తున్నారా, 1 గది ఇస్తున్నారా అడగడం మర్చిపోయానే అని నేను అనుకున్నాను అనుకోండి. అది తన ఊహలతో నాకు ఇవ్వబోయే విడిదోటి చూపిస్తుంది. నేను అక్కడికి వెళ్ళినట్టు, ఓ గది ఇచ్చినట్టు, ఆ గదిలో ఒకటే ఫ్యాన్ ఉన్నట్టు, అది తిరుగుతున్నప్పుడు పెద్ద చప్పుడు వస్తున్నట్టు, ఆ ఫ్యాన్ కింద తీరా సింగిల్ కాట్ ఉన్నట్టు, గోపాలకృష్ణ గారు కింద పడుకున్నట్టు, గోడల మీద బొద్దింకలు ఉన్నట్టు, దోమలు. అయ్యో ఈయన ఎలా పడుకుంటారు పాపం, ఇదేమిటి వీళ్ళని అడుగుదామంటే వీళ్ళందరూ వెళ్ళిపోయారు, ఉపన్యాసం అయిపోయాక అడగడం మర్చిపోయానని నేను బెంగ పెట్టుకుంటున్నట్టు, ఈ బెంగలో ఉలిక్కిపడి నేను లేచినట్టు, దిక్కుమాలలో కూడా నిద్దట్లో కూడా ఇంకా నాకు ఈ విడిదిలు ఉపన్యాసాలేనా అని మళ్ళీ 2 గుటకలు నైళ్ళు దాకా పడుకున్నాను అనుకోండి, ఊరుకుంటుంది.
ఇవన్నీ ఎక్కడివో తెలుసా అండి? మీరు పడుకోబోయే ముందు ఆ కంటిలోని శక్తిని ఉపసంహారం చేసి తను ఏది చూపించాలనుకుంటుందో అది చూపిస్తుంది. కాశీ చూపిస్తుంది, కత్తెట్టుకు మీ మీద పడ్డవాడిని చూపిస్తుంది. అందుకే నిద్దట్లో ఉలిక్కి పడుతుంటాడు, ఒక్కొక్కడు భయపడుతూ ఉంటాడు నిద్దట్లో. ఆ తర్వాత ఏం చేస్తుందో తెలుసా అండి? అది అలిసిపోతుంది. ముందు జ్ఞానేంద్రియాలు అలిసిపోతాయి, శక్తి లాగేస్తుంది. తర్వాత కళ చూపించి అది కూడా అలిసిపోయి ఇంకా తను సంకల్ప వికల్పాలు చెయ్యలేక ఏం చేసేస్తుందంటే ఆ ఇంద్రియ శక్తుల్ని పట్టుకుని మనసు ఆత్మలోకి వెళ్ళిపోయి ఊరుకుంటుంది. ఇప్పుడు ఇంద్రియ శక్తులు మనస్సు కూడా ఆత్మలోకి వెళ్ళిపోతే మనస్సు ఎప్పుడైతే లేదో సమస్త అహంకారములు అణిగిపోతాయి. నేనెవరు? పురుషుణ్ణి, నా పేరేమిటి? కోటేశ్వరరావు, నేనేం చేస్తుంటాను? ఫలానా ప్రభుత్వ సంస్థలో ఉద్యోగిని, నేను సాయంకాలం ఏం చేస్తాను? ప్రవచనం చేస్తాను, నా జీతం ఎంత? ఇంత వస్తుంది, నా దగ్గర డబ్బు ఎంత ఉంది? ఇంత ఉంది, నాకు పిల్లలెందరూ? ఇంతమంది. ఇవేమీ ఉండవు. మనసు ఆగిపోగానే అన్నీ ఆగిపోతాయి. ఆగిపోగానే ఇంకా ఏ సంబంధములు కానీ, ఏ ఉద్రేకములు కానీ, ఏ ఆందోళనలు కానీ ఏమీ ఉండవు. నిరతిశయ సుఖము. కానీ అది అనుభవానికి తెలియదు. ఇంకా సుషుప్తి యందు ఆత్మ ఒక్కటే ఉంటుంది. అందుకే గాఢ నిద్ర పట్టినవాడు అబ్బా నిద్ర పట్టింది ఎంత బాధ కలిగిందో అనండి అండవు. గాఢ నిద్ర పట్టింది ఎంత హాయిగా ఉందండి అంటే దోమలే కుట్టాయో బుద్ధింకలే పాకాయో ఏమీ తెలియదు. తాను ఆత్మగా సాధన చేత నిలబడినా అంతే పరిస్థితి. అక్కడికి వెళ్ళడమే చాలా కష్టం, ఆ సమాధికి వెళ్ళడమే చాలా కష్టం. కాబట్టి ఇప్పుడు మనసుకున్న లక్షణం ఏమిటంటే రుచి వాసన, రుచి వాసన, రుచి వాసన, రుచి వాసన, ఇవే పట్టుకుంటుంది. ఈ పట్టుకోవడంలో ఇది చేసే తమాషా ఏమిటో తెలుసా అండి? కొన్నిటి యందు బాగా నిలబడిపోతుంది. ఇందులో ప్రధానంగా దేని యందు నిలబడుతుందంటే ఒకటి భార్య యందు నిలబడుతుంది. అయ్యో ఈ పిచ్చిది ఏమైపోతుందో, నేను వెళ్ళిపోతున్నాను, ఇది ఏమైపోతుందో, ఇది ఏమైపోతుందో, ఇది ఏమైపోతుందో అని దాని బలహీనతలు జ్ఞాపకానికి వచ్చి ఇది ఉన్నది ఉన్నట్లు మాట్లాడేస్తుంది, కోపం వస్తే దాచుకోలేదు, రేపు పొద్దున్న గబుక్కుని 10 మందిలో ఏమైపోతుందో, ఇది పిల్లల దగ్గర గబుక్కుని సరి అయినటువంటి ఆదరణ తెచ్చుకోలేకపోతే దీని జీవితం ఎలా ఉంటుందో అని బెంగెట్టుకుంటాడు. బెంగెట్టుకుని వెళ్ళిపోతే అదే ఆలోచిస్తూ ఉండగా ప్రాణోత్క్రమణమునందు కూడా నిద్రయందు ఏ ప్రక్రియో అదే ప్రక్రియ పట్టుకుంటుంది మనసు. అది ఉపసంహారం చేస్తుంది, కంటిలోని శక్తిని లాగేస్తుంది, చెవిలో శక్తి లాగేస్తుంది, నోట్లో రుచి శక్తిని లాగేస్తుంది. అన్నీ లాగేసి బయటికి వెళ్ళిపోవడానికి మార్గాన్ని వెతుక్కుంటుంది. ఇంకా ఊపిరి ఆగిపోతుంటే ఎట్నుంచి వెళ్ళిపోను అని అప్పుడు ఈశ్వరుడు నిర్ణయం చేస్తాడు. ఏ ఆలోచనతో వెడుతోంది, ఏ వాసనతో వెడుతోంది, ఆ వాసన ఈశ్వరుడి గురించి అయితే ఒకలా వెడుతుంది, ఆ వాసన లౌకికమైన వాటి గురించి అయితే ఒకలా వెడుతుంది. ఆ వెళ్ళేటప్పుడు 9 రంధ్రములలోంచి వెళ్ళాలని లేదు. రోమకూపములు ఉంటాయి, అందులోంచి నెత్తురు పైకి రాదు, ఒక్క చెమట పైకి వస్తుంది. ప్రతి వెంట్రుక యొక్క కుదురు మొదలు భాగంలోంచి లోపల ఉన్న నీరు పైకి వస్తోందంటే అది రంధ్రమే. కానీ ఈశ్వరుని యొక్క నిర్మాణ ప్రక్రియలో ఉన్నటువంటి ఘనత ఏమిటంటే నెత్తురు పైకి రాదు, అందులోంచి రోమకూపములలోంచి కూడా వెళ్ళిపోతుంది. ఆఖరి ఊపిరి ఆగిపోగానే ఇక తను కదలడానికి అవకాశం ఉండదని బయటికి వెళ్ళిపోతుంది ఆ శరీరంలోంచి. వెళ్ళిపోయినప్పుడు ఇంద్రియ శక్తుల్ని కూడా తీసుకుని బయటికి వెళ్ళిపోతుంది. ఈ వెళ్ళిపోయినటువంటి జీవుడున్నాడే వీడు మళ్ళీ చూడ్డానికి, వీడు మళ్ళీ వినడానికి, వీడు మళ్ళీ తినడానికి, వీడు మళ్ళీ అనుభవాల కోసం వీడికో శరీరం కావాలి. అందుకని ఈశ్వరుడు ఏం చేస్తాడంటే స్వతంత్రంగా ఇవ్వడు. నీకు బుద్ధి ఇచ్చాను కదయా, నువ్వు దేని గురించి ఆలోచిస్తూ వచ్చేసావు ఆఖరణ, ఇది ఆలోచించావా లేదా? కాదని ఎలా అంటారు? రుచి వాసన, వాసన దేని మీద నిలబడిందో దానికి అనుగుణమైన శరీరాన్ని ఇస్తాడు. అందుకే నా హేయోపాధేయ వర్జిత అని లలితా సహస్రనామ స్తోత్రంలో అమ్మవారికి ఒక నామం. ఆ వెళ్ళిపోవడంలో దాన్ని స్థిరీకరిస్తారు. మార్గములను కారణములను చెప్పకుండా వర్గీకరణ చేసేస్తారు. 4 రకాలుగానే వెళ్ళిపోతాడు జీవుడు వెళ్ళిపోయేటప్పుడు. మొట్టమొదటి దాన్ని అలా వెళ్ళిపోయేటప్పుడు ఆర్తచింత అంటారు. ఆర్తచింత అంటే తనవారి యందు రాగము, అందుకనొచ్చాడు కృష్ణ పరమాత్మ.
నీ పిచ్చిరా, చచ్చిపోతాను అంటున్నావు. చచ్చిపోయే వాళ్ళందరూ మళ్ళీ పుడతాడు ఈ రాగద్వేషాలకే. రాగము చేత వస్తాడు. ఎలా వస్తాడు? తన డబ్బు మీద వ్యామోహం, ఆ డబ్బంతా ఎక్కడుందో దాని కింద తిరిగి ఎక్కుతాడు. అంటే వెన్నుపాము అడ్డంగా ఉండే జీవి అవుతాడు. ధనము, ధాన్యము, ఐశ్వర్యము, బంగారము, లేకపోతే ఏదో దస్తావేజులు, ఇలాంటి వాటి మీద ఉండిపోయినటువంటి వ్యామోహం చేత విషము కూడా శరీరమునందున్నవాడై అడ్డంగా వెన్నుపాము ఉండేటట్టుగా వచ్చి అవి ఎక్కడ పెట్టాడో అక్కడికే వచ్చి కూర్చుంటాడు. అదే కదూ ఆఖరణ భయపడ్డాడు, ఏమైపోతుందో ఆ డబ్బు ఏమైపోతుందో అని. ఆ ఇనప్పెట్టి ఎక్కడుందో దాని కిందకే వచ్చి చేరుతాడు. చీకటిగా ఉంటుంది కదండి, అక్కడికి వస్తాడు. ఎప్పుడో ఎవరో బీరువా తీస్తుంటారు, వాడికి భయం వేస్తుంది. అయ్యయ్యో ఇంత సంపాదించాను, కొడుక్కిద్దాం అనుకున్నాను, ఆ వెర్రివాడు తాళాలు వీడికిచ్చాడు, వీడు గబుక్కుని ఏ గొలి సట్టుకుపోతాడో అని గబగబగబా బయటికి వచ్చి ఆ కాలు మీద కొడతాడు. అక్కడి నుంచి వాడు తేలంటాడు. ఇక కొడుకు కోళ్ళు చీపురు కట్టట్టుకొచ్చి బయటికి తీసేసి చెప్పెట్టి కొట్టి చంపేస్తారు. అక్కడతో ఆ చింత పోతుంది. దీన్ని ఆర్తచింత అంటారు. మనిషి యొక్క మనసు రుచి వాసనగా వెళ్ళి దేని మీద నిలబడిపోయిందో దానికి తగిన ఉపాధిలోకి, అది హీనోపాధిలోకి పెడతాడు. అటువంటి ఆకర్షణలు ఉంటాయి. రెండవది రౌద్రచింత, దీనికి పూర్తి వ్యతిరేకం. నాకు రావలసిన డబ్బు వాడి వల్లే పోయింది, నా ఐశ్వర్యం వాడి వల్ల భ్రంశమైంది, నా సుఖ సంతోషాలని వాడు తీసేశాడు. అప్పుడు కూడా మనసు దాన్నే పట్టుకుంటుంది, వాడి గురించే ఆలోచిస్తుంది. అది రౌద్రచింత. ఇప్పుడు బాగా దాన్ని పట్టుకోవడం వల్ల ఏమవుతాడంటే చచ్చిపోయే ముందు కూడా మనసుకి అలవాటు అయిపోయి అదే ఆలోచించడం, వాడి గురించే ఆలోచిస్తూ వెళ్ళిపోతాడు. రౌద్రచింత అయి వాణ్ణి పాడు చేయడానికి ఎడతాడు. పావుగానో తేలుగానో జెర్రిగానో వాణ్ణే కరవడానికి ఎడతాడు. వెళ్ళి వాణ్ణి చంపడానికి కూర్చుంటాడు అక్కడ. రౌద్రచింత. అప్పుడు తిరియక్కైపోతాడు. ఈ శరీరాన్ని వదిలిపెట్టి వెన్నుపాము ఇలా నిలువుగా పెరగదిహ, వెన్నుపాము అడ్డంగా పెరిగే ప్రాణి అయిపోతాడు. అడ్డంగా పెరిగేవేవి ఇక బుద్ధితో కర్మ చెయ్యలేవు. అదే గుర్తు. తిరియక్కంటే వెన్నుపాము అడ్డంగా వచ్చిందంటే ఇక బుద్ధి లేదు అని. అప్పుడు తిరియక్కుగా వెళ్ళి రౌద్రచింత చేత ఎవరి మీద శత్రుత్వం పెట్టుకున్నాడో అక్కడ కూర్చుంటాడు. మూడవది శుక్లచింత. శుక్లచింత అంటే శాస్త్రమును గురించిన పరివేదన. అరే నా జన్మాంతరంలో నాకు ఎప్పుడు తెలుస్తాయిరా ఇవన్నీ? నేను ఎప్పుడు చదువుతాను భగవద్గీత, నేను ఎప్పుడు చదువుతాను రామాయణం? నా జీవితంలో నేను ఎప్పుడైనా ఒక్క శ్లోకం విడిచిపెట్టకుండా 24,000 శ్లోకములు చాలా జాగ్రత్తగా పట్టి రామాయణంలో చదివి, టీక చదివి, తాత్పర్యం చదివి 24,000 శ్లోకాల్ని అత్యంత గౌరవంగా, మర్యాదగా, భక్తిగా చదివానా? చదవలేదు. మహాభారతం 18 పర్వాలు నేను చదివానా? 50 సంవత్సరముల వయస్సు దాటిపోయింది, 18 పర్వాల పుస్తకాలు చదవలేదు. భాగవతం 12 స్కందాలు చదివానా? నా జన్మలో నేను చదవలేదు. ఇవేవి చదవలేదు, శాస్త్ర సంబంధమైనవి. నీకు ఎక్కడి నుంచి వస్తుంది బుద్ధి రమ్మంటే? ఏతత్ శాస్త్రం ప్రమాణంతే. నీకు ప్రమాణం ఎలా తెలుస్తుంది అసలు? నీకు ప్రమాణమే తెలియలేదు, ఇక నీ జీవితానికి ఉద్ధరణ ఏమిటి? ఇక ఉద్ధరణ అన్న మాటే లేదు. కాబట్టి ఇప్పుడు ఏమవుతుందంటే తాపత్రయపడ్డాడు. అరే నేను ఇవేవి విచారణ చేయలేదు, నేను తెలుసుకోలేకపోయాను, నాకు ఇవేవి తెలియవు, నేను ఏ గురువు గారి దగ్గర కూర్చోలేదు, నేర్చుకోలేదు, సాధన చేయలేదు, వినలేదు. అయ్య బాబోయ్, ఆయుర్దాయం ఏం ఆయుర్దాయం అండి? ఓ 70 ఏళ్ళు బతికితే అందులో 20 ఏళ్ళు వచ్చేంత వరకు అసలు సరిగ్గా ఏమీ తెలియదు. 20 ఏళ్ళు వచ్చిన తర్వాత 40 ఏళ్ల వరకు వ్యామోహాలు, 50 నుంచి 70 ఏళ్ల వరకు 20 ఏళ్ళు చింత, మిగిలిపోయిన 10 ఏళ్ళు అక్కర్లేని విషయాలన్నీ పట్టుకున్నాం. బాలస్తావ క్రీడాసక్త, తరుణస్తావ తరుణీసక్త, వృద్ధస్తావ చింతాసక్త, పరసే బ్రహ్మణి కోపినసక్త. ఇంకా నాకు ఖాళీ ఏది? అరే నేను ఎంత పాడైపోయానరా, నేను ఎప్పుడు చదువుకుంటానరా అని పిల్లల గురించి బెంగపెట్టుకోవడం మానేసి అలా పుస్తకాలని చూసి కళ్ళమ్మ నీళ్లు పెట్టుకుని ఏడిచి, నాకు ఈ విషయం అర్థం కాలేదు చదివితే, నాకు చెప్పే మహాత్ములు ఉన్న రోజుల్లో నేను వెళ్ళింది లేదు, నేను నేర్చుకున్నది లేదు, నేను చదువుకున్నది లేదు, నేను అర్థం చేసుకున్నది లేదు, నేను అనుష్ఠించింది లేదు, ఆఖరికి ఇలాగే వెళ్ళిపోతున్నాను. ఈశ్వరుడిచ్చిన ఈ శరీరం, ఈ బుద్ధి, ఈ చదువు, ఈ మనస్సు, ఈ తెలివితేటలు పనికి మాలినవై కూర్చున్నాయి. ఈశ్వరా నేను ఎలా బాగుపడతాను అని ఏడుస్తూ వెళ్ళిపోయాడు.
ఇప్పుడు ఈశ్వరుడు ఏం చేస్తాడో తెలుసా అండి, దాన్ని శుక్లచింత అంటారు. అలా ఎవడు ఏడుస్తూ వెళ్ళిపోయాడో వాణ్ణి మహాజ్ఞాని, గొప్ప పండితుడు, గొప్ప అనుష్ఠాన తత్పరుడు, వేద ప్రమాణం ప్రకారం బ్రతికేటటువంటి ఒక మహాపండితుడికి కొడుకుగా పుట్టిస్తే ఆయన గాయత్రి ఉపదేశం చేసి సంధ్యావందనం చేయించి తండ్రి పుస్తకం అక్కర్లేకుండా పక్కన కూర్చోబెట్టుకుని కొడుక్కి విద్యాబోధ చేస్తూనే ఉంటాడు. అలాగా అంతే. తండ్రి దగ్గర ఈ అనుష్ఠాన ప్రక్రియ అంతా తెలుసుకుని తండ్రి దగ్గర వేదాంతం అంతా విని తాను గొప్ప సునిశ్చితమైన ప్రజ్ఞని పొంది తాను వేదవిహితంగా ఎలా బతకాలో అలా బతికి చిట్ట చివర శరీరాన్ని ఈశ్వరుని యందు నిలబెట్టి ఊర్ధముఖ చలనం చేయించి యోగమునందు బ్రహ్మరంధ్రాన్ని భేదించుకుని వెళ్ళిపోతాడు. కాబట్టి ఈ జన్మలో వెళ్ళలేకపోయాడు, కానీ వచ్చే జన్మలో వెళ్ళిపోతాడు ఈశ్వరుడిలోకి. శుక్ల చింత దానికి కారణం అవుతుంది. చిట్ట చివరి చింత ఒకటి ఉంటుంది, దాని పేరు ధన్య చింత అని పేరు. ఇది అనుష్ఠానం వైపుకి తీసుకెళ్ళిపోతుంది. సరి అయినటువంటి గురువు లభిస్తాడు. లభించి ఆ గురువు గారి దగ్గర కూర్చుని వినగలిగినటువంటి స్వాతంత్ర్యం ఏర్పడుతుంది. ఏర్పడి చెవులు దొప్పలు చేసుకుని వింటాడు. విన్నదాన్ని బాగా పరిశీలనం చేస్తాడు. చేసి వైరాగ్యమును పొందుతాడు. ఆ వైరాగ్యంతో నిత్యకర్మానుష్ఠానమును కానీ సుఖదుఖములకు కానీ తాను సాక్షిమాత్రుడవుతాడు. తాను విచలితుడు కాడు. తాను దాని వలన జ్ఞానమును పొందుతాడు. ఆ జ్ఞానము చేత ఈ జన్మలోనే ఊర్ధముఖ చలనం చేసి బ్రహ్మరంధ్రాన్ని భేదించుకుని ఇంకొక కడుపులోకి వెళ్ళి ఇంకా మళ్ళీ శరీరంలోకి రాకుండా ఈశ్వరుల్లో కలిసిపోతాడు. కాబట్టి 4 రకాలైన వాటికి కారణము మనస్సే. అందుకే మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో. ఇప్పుడు నాకు చెప్పండి, ఇప్పుడు మీ పునర్జన్మకి కారణము ఈశ్వరుడు కాడు. మీ పునర్జన్మకి కారణము మీరు చేసే కర్మలు కావు. ఎందుకో తెలుసా అండి? కర్మ తజ్జడం అంటారు రమణ మహర్షి. కర్మ ఏం చేస్తుందండి? కర్మ మిమ్మల్ని ఉద్ధరించలేదు. నేను దేవాలయం చుట్టూ 108 ప్రదక్షిణాలు చేశాననుకోండి, 108 ప్రదక్షిణములు చేయడం వల్ల నాకు వచ్చేటటువంటి చీమతలకాయంత పుణ్యం కన్నా 108 ప్రదక్షిణములు చేసేటప్పుడు నా మనసు పట్టుకోకూడని వాటిని పట్టుకుని చూడకూడని వాటిని చూడకూడని రీతిలో చూస్తూ తిరుగుతూ నా మనసు హేయమైన పాపం చేస్తోంది అనుకోండి, 108 మాటలు ఈ జడమైన శరీరం తిరిగింది, మనసు ఎక్కడ పావనమైంది? అందుకే మనస్సుని సంస్కరించడం చాలా చాలా కష్టం. మనస్సుని సంస్కరించడం అనే దానికి సాధనము ఒక్కటే, గురువు వలన శాస్త్రాన్ని వినడము, శాస్త్రాన్ని బాగా పరిశీలించడము, శాస్త్రాన్ని అధ్యయనం చేయడము. ఈ 2 వినా మార్గములు లేవు. కిలి వదలడానికి చింతపండు ఒక్కటే మార్గమైనట్టు గురుబోధ ఒక్కటే కిలి వదలడానికి మార్గము. అలా చేస్తే ఉత్తర జన్మలలో నీకు ఏ శరీరం ఇవ్వాలి అన్నదానికి నువ్వే కర్తవై కూర్చుంటావు. తథా దేహాంతర ప్రాప్తి ధీర తత్ర నముహ్యతి. అప్పుడు ఆయన బెంగపెట్టుకోడు. నేను దేని మీద చింత పెట్టుకుంటే నాకు తగిన శరీరం వస్తుందో దాని మీదకి చింత పెట్టుకుంటాడు. ఏతత్ శాస్త్రం ప్రమాణంతే. శాస్త్రం ప్రమాణంగా ఉంది కాబట్టి ఇది పడిపోతోంది, బెంగేమిట్రా? ఎప్పుడు నా కర్తవ్యమునందు నేనుంటే జరగవలసిన దాని గురించి నాకు భయం లేదు. నా కర్తవ్యాన్ని వదిలిపెట్టేస్తే ధర్మమునందు వైక్లభ్యమును పొందితే నేను పొందవలసిన దానిలో చిత్రమైన భయం వస్తుంది. క్షత్రియుడుగా తన కర్తవ్యం తాను చేయడంలో విఫలుడవుతున్నాడు అర్జునుడు. అందుకని పిరికి పంద నపుంసకుడా లే, క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్ట పరంతప. ఏమిటి హృదయ దౌర్బల్యం? విడిచిపెట్టి లే. కాబట్టి ఏడు చచ్చిపోతారంటే ఏంటి? ఈ చచ్చిపోతామన్న పిరికితనం, ఈ భయమే చిట్ట చివరికి ఏం చేస్తుందో తెలుసా? బతికున్నన్నాళ్ళు వ్యామోహాలకి, చిట్ట చివరి ఆ వ్యామోహంలో నిలబడడానికి, పునర్జన్మ గురించినటువంటి భయంతో చచ్చిపోతున్నానని బెంగ పెట్టుకుని పిరికితనంతో వెళ్ళిపోవడం వల్ల పొగలు కమ్మినటువంటి చీకటి కమ్మిన దక్షిణ మార్గంలో ప్రవేశించి పునర్జన్మలో మళ్ళీ అనేకమైనటువంటి దెబ్బలు తిని యాతనలు అనుభవించి అడ్డంగా విన్నుపాం ఉన్నటువంటి జన్మలోకి ప్రవేశిస్తావు. ధీరుడవు కా. ధీరుడైన వాడికి భయం లేదు. వాడు శాస్త్రమును గురించే విచారణ చేస్తాడు. శహభాష్, పడిపోతోంది, అయిపోయింది, పండిపోతోంది. ఒక పువ్వు పిందె అయిపోతుంది, ఇది పువ్వుగా వచ్చింది, పిందెగా మారుతోంది. పిందె కాయ అయింది, కాయ పండయింది, పడిపోయింది. గొంగళి పురుగు సీతాకోక చిలుగైంది. ఏనాడు మార్పు మొదలైందో ఆనాడు నా మృత్యువు మొదలైంది. కాబట్టి శరీరం పడిపోతుంది, దాని ధర్మం అది, పడుతోంది.
కానీ హేయమైన దాంట్లోకి నేను వెళ్ళిపోకూడదు, ఉత్తమమైన దాంట్లోకి వెళ్ళాలి. వెళ్ళడానికి నేనే కర్తని. నేనేం చేస్తానన్న దాన్ని బట్టి నేను నిలబడతాను. ఆ కర్త అన్నప్పుడు నేనేం చెయ్యాలి అన్నది నా ఇష్టం వచ్చినట్టు చేయడం కాదు, ఎవడేం చెప్తే చేయడం కాదు. ఏతత్ శాస్త్రం ప్రమాణంతే, ఈశ్వరుడు ఏం చెప్పాడో అదొక్కటే ప్రమాణం. ఈశ్వరుడు చెప్పింది వేదం, వేదమే ప్రమాణం. కాబట్టి ఆ వేదమునందు ఉపనిషత్తుల అంతర్భాగం, ఆ ఉపనిషత్తుల యొక్క సంఘాతమే భగవద్గీత. కాబట్టి నువ్వు ఈశ్వరుడు ఏం చెప్పాడో, వేదం ఏం చెప్పిందో, ఉపనిషత్తులు ఏం చెప్పాయో, శాస్త్రం ఏం చెప్పిందో శాస్త్రాధ్యయనము చేసి శాస్త్రమునందు పూనిక కలిగినటువంటి గురువేం చెప్పాడో దాన్ని మనసులో పెట్టుకొని నువ్వు విచారణ చేయడం ప్రారంభం చేస్తే, కాబట్టి ఇప్పుడు భగవద్గీత విన్నవాడికి ఏం అలవాటైపోవాల్సి ఉంటుంది? దేహినోస్మిన్యదా దేహే కౌమారం యవ్వనం జరా తథా దేహాంతర ప్రాప్తి. కాబట్టి ఈ శరీరం వదిలితే ఇంకో శరీరంలోకి ఎడతాను, భయం లేదు. నా మనసుని సంస్కరిస్తాను. ఇవాళ నుంచి నా మనసు దేన్ని పట్టుకోవాలో దాన్ని పట్టుకోవడం వైపుకి దీన్ని తిప్పుతానిక. ఇది అభ్యాసం. లొంగని గుర్రాన్ని లొంగదీయడం, లొంగతీయగలిగినటువంటి ప్రజ్ఞ కొంతమందికే ఉంటుంది. మహాభారతంలో అర్జునుడి గురించి చెప్తూ అంటారు, గుర్రములను లొంగదీయగలడు అంటారు. అలా నీ మనసుని నువ్వు లొంగదీయగలిగితే, అక్కరమాలిన పిసినారితనం నుంచి నువ్వు వినిర్ముక్తం కాగలిగితే, అక్కరమాలిన కామం నుంచి నువ్వు విముక్తం కాగలిగితే, నీ కామము ఈశ్వర కామముగా నువ్వు మార్చగలిగితే, నువ్వు చేసే క్రియలన్నీ ఈశ్వరుడు యొక్క ప్రీతి కొరకు నువ్వు చేస్తే, దాని వలన ఈశ్వర ప్రీతి నీకు కలిగితే, నీకు ఎప్పుడూ భగవంతుని యొక్క ప్రీతి పొందడం కోసం బ్రతకడం అలవాటైపోతే, ఆనాడు ఏమవుతుందంటే నువ్వు చేసే ఏ పని నీ మెహర్బానీ కొరకు కాదు, నీ గొప్పతనం కొరకు కాదు. దాసి ఇల్లు ఊడిస్తే దేనికి తుడుస్తుందంటే, మా అయ్యగారు సంతోషిస్తారా లేదా, చక్కగా తుడిచావే ఇల్లు అంటాడా అయ్యగారు? బట్టలు ఉతికింది, ఎంత చక్కగా ఉతికి పెట్టావే పంచ, కూర్చుని పూజ చేశా, పూజ చేయడం వల్ల పంచంతా పసుపు పడింది, ఎంత బాగా ఉతికావు, పసుపు మరక కూడా లేకుండా ఉతికేశావు అని అయ్యగారంటే దానికి సంతోషం. అయ్యగారి ప్రీతి కొరకు అన్ని పనులు చేసిన దాసిలా నువ్వు చేసే పనులు నీ మెహర్బానీ కోసం చేయకూడదు. నువ్వు చేసే ఏ పనైనా ఈశ్వర ప్రీతి కొరకు చేస్తుండాలి. ఈశ్వరుడు ప్రీతి పొందాలి అంటే ధార్మికం ఒక్కటే మార్గం. బట్టి చేసి ఈశ్వరార్పణం చేయాలి. ఈశ్వరా మీరు మా చేత చేయించారు, ధన్యుణ్ణి చేశారు తండ్రి, ఏతత్ ఫలం సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. అలా నువ్వు నిలబడగలిగితే, ఎప్పుడూ నిన్నొకడు చూస్తున్నాడు యజమాని, వాడు ఆఖరణ తీర్పు చెప్తాడు. కాబట్టి నేను వాడి ప్రీతి కొరకు ఉండడం అలవాటైపోతే, శంకరులు వైరాగ్య శతకంలో చెప్తారు చిట్ట చివర, ఆఖరణ వెళ్ళిపోయేటప్పుడు పనిపిల్ల చూడండి, ఆఫీసులో పనిచేసే వాళ్ళు ఆఫీస్ టైం అయిపోతే వెళ్ళిపోతారు. పనిపిల్ల వెళ్ళిపోయేటప్పుడు టైం అయిపోయిందని వెళ్ళిపోదు, అమ్మగారు ఇంకా బయలుదేరుతున్నానంటుంది. అది అయిపోయిందా, ఇది అయిపోయిందా అని అడుగుతుంది. అది అయిపోయింది అమ్మగారు, ఇది అయిపోయింది అమ్మగారు. ఒక్క చిన్న పని చేయాలి, ఎవరో మామిడికాయలు పంపించారు, కాస్త 50 మామిడికాయలు తరిగి పెట్టాలి. అమ్మ సాయంకాలం 1 గంట ముందు వచ్చి తరిగి పెడతానమ్మా, కాస్త ఇంట్లో పిల్ల ఏడుస్తోంది, ఒళ్ళు వేడిగా ఉంది, వెళ్ళిపోతానమ్మా. సరే వెళ్ళు, అయితే సాయంకాలం తొందరగా రా. ఒకవేళ పిల్లకి ఒళ్ళు వేడి ఎక్కువ అయితే రాకు, పర్వాలేదు, రాకపోయినా నేను తరుక్కుంటానని యజమానురాలు అందనుకోండి, అప్పుడు వెళ్ళిపోతుంది.